ఏంటి మేడం బయాలజీ ఎగ్జామ్ ఏదో పెడుతున్నట్టున్నావు? మన సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెతుకుతున్నాం, బయాలజీ టీచర్ వెతకట్లే. ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు బయాలజీ ఎగ్జామ్ పెడితే పరీక్ష పోతుంది వాళ్ళకి. మన సాఫ్ట్వేర్ వాళ్ళని హెల్ప్ చేయడం అది మన వల్ల. నేను 15 years టీచింగ్ జాబ్ చేశాను అండ్ యూ నో మై లవ్ టువర్డ్స్ బయాలజీ. ఐమ్ జస్ట్ లుకింగ్ టు మై బుక్స్, సో మెనీ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి అన్నమాట నాకు. స్కూల్లో ఉద్యోగం చేసా కాబట్టి మెమరీస్ వస్తున్నాయి, దాంట్లో ఉంది. ఐ మిస్సింగ్ దట్ లైఫ్. ఆ పొద్దున్న లేచి వెళ్తాం, స్కూల్ వెళ్తాం, స్కూల్ బెల్లు, ప్రేయర్, స్టూడెంట్స్, ఆ వన్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్, వాళ్ళకు అడిగే క్వశ్చన్స్, వాళ్ళకి పక్కన కూర్చొని చెప్పటం. ఐఎమ్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ గాసిప్ విత్ యువర్ కొలీగ్స్ టు, ఆఫ్ కోర్స్. డెఫినెట్లీ. మరి ఏంటి ప్లాన్ మరి? ఐ డోంట్ నో, ఐమ్ జస్ట్ థింకింగ్ ఏం చేయాలో అని. బట్ ఐ వాంట్ టు పర్స్యూ దిస్ ఫీల్డ్ బికాస్ టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. అంటే మళ్ళీ స్కూల్ జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను బికాస్ ఐ వాంట్ టు లీవ్ దట్ లైఫ్. మీతో ఆఫీస్కి వస్తున్నాను, మేకింగ్ కంటెంట్స్ ఆల్సో. Somehow I'm missing something, I think, because I'm not living my life actually, what I feel. వాట్ ఈస్ ది ప్రాబ్లమ్? ఆఫీస్కి వస్తే అక్కడ నేను ఉంటాను రోజంతా, ఇప్పుడు కాబట్టి సలహాలు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం కదా, ఎక్కువ పని కూడా లేదు ఆఫీస్లో కదా, సో యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్. మళ్ళీ స్కూల్ ఉద్యోగానికి వెళ్ళావు అనుకో, ఒక ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ రోజంతా నించుని చెప్పాలి. హెక్టిక్ స్కెడ్యూల్స్, ఎగ్జామ్స్, స్కూల్ పాలిటిక్స్, ఇవన్నీ తట్టుకోలేకే కదా ఉన్న ఉద్యోగం మానేసింది. అది సరే కానీ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్ దిస్ లైఫ్. సరే, నీకు క్లాస్ తీసుకోవాలంటే ఒక మార్గం చెప్తాను. మీ క్లాస్ తీసుకోవాలా రోజు? నా క్లాస్ ఎలాగ రోజు తీసుకుంటావు, నేను డబ్బులు ఇచ్చినా అయిపోయినా అది విషయం కానే కాదు. నేను ఒక ఐడియా ఇస్తాను, వింటా అంటే చెప్పండి. ఎప్పుడు మీ మాటే వింటాను కదా. సరే, ఇప్పుడు కోవిడ్ టైంలో అందరూ ఇళ్లలో ఉండిపోయినప్పుడు ఏం చేశారు? బయటకు వెళ్లకుండా హాయిగా ఇంట్లో ది కంఫర్ట్ ఆఫ్ హోమ్ ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ద్వారా త్రూ జూమ్, మీట్ ఆర్ వాట్ ఎవర్ అదర్ పాసిబిలిటీస్ క్లాసెస్ తీసుకున్నారు కదా. అది స్కూల్ వాళ్ళ క్లాసెస్ తీసుకున్నారు. అదే మార్గంగా మనం ఆన్లైన్లో ట్యూషన్ ఇస్తే ఎలా ఉంటుంది ఆలోచించు. స్టూడెంట్స్కి సాయంత్రం ఇంటి నుంచి వచ్చిన తర్వాత ట్రాఫిక్లో క్లాసులు పరిగెట్టక్కర్లేదు. వాళ్ళ తల్లిదండ్రులకి రోడ్డు మీద వెళ్తే టెన్షన్, ఆడపిల్లలు అయితే ఇంకా భయపడుతున్నారు పాప ఆడపిల్లలు రోడ్డు మీద పంపడానికి. ఇవన్నీ కూడా ఉండవు. ఇంకోటి ఏంటంటే యూఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ యువర్ సెల్స్ టు ది మార్కెట్ దట్ ఈస్ అరౌండ్ యువర్ హౌస్. యూ కెన్ టీచ్ టు ఎనీ స్టూడెంట్ అక్రాస్ ది కంట్రీ హూ స్టడీయింగ్ ఇన్ ఐసిఎస్సి ఆర్ సిబిఎస్ఈ స్కూల్. ఏమనుకుంటున్నాం? కానీ కాంపిటీషన్ ఉంటుంది, చాలా ఉంది కదా. కానీ ఇఫ్ యూ థింక్ దట్ యూఆర్ ఎ గుడ్ టీచర్, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ టు టేక్ టైమ్, ఇమీడియట్గా అవ్వద్దు. సేల్స్ నాకేమో ఐ కెన్ టీచ్, అపార్ట్ ఫ్రమ్ దట్ మార్కెటింగ్ అంతా నాకు తెలీదు. మార్కెటింగ్ నీకు తెలియదు కానీ తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు కదా. there's someone who knows marketing in front of you. ఎవరు? నేనే. we are doing it for Parthul Chillis. we are hiring people to do the job for Parthul Chillis. we are doing digital marketing, social media promotions and all for Parthul Chillis, and of course we can always do it for our own brand. లాస్ట్ ఇయర్ ఏదో పని మీద పర్పుల్ ప్రిజం అని చెప్పి పెట్టాం కదా, ఏదో చిన్న ఐడియాస్ వేసి కంటెంట్కి. దానికి ఆ పర్పుల్ ప్రిజం బ్రాండ్నే కంటెంట్తో పాటు ట్యూషన్స్కి, ఆన్లైన్ ట్యూషన్స్ కోసం మార్చి మొత్తం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒకటి బిల్డ్ చేద్దాం. స్టార్ట్ ఇట్ స్మాల్ అండ్ మేక్ ఇట్ లార్జ్. ఏమనుకుంటున్నాం? కానీ నేను చాలా వెయిట్ చేయాలి కదా. హౌ విల్ ఐ గెట్ మై సాలరీ అవుట్ ఆఫ్ ఇట్? సాలరీ వస్తుంది, ఇమీడియట్గా రాదు. ఏ స్టార్టప్కైనా 1 year 1.5 years ఆగి పేషెన్స్తో చేస్తే అప్పుడు సాలరీస్ వస్తాయి. మనం పర్పుల్ చిల్లీస్ పెట్టి 6 ఏళ్ళు అయింది, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి. ఒక 4-5 ఏళ్ళ క్రితం మనకి డబ్బులు రావడం అంటే ఎంత కష్టమైపోయింది. సమ్వేర్ వీ మేనేజ్డ్ అండ్ సమ్వేర్ వీ సర్వైవ్డ్. టుడే at least there are people who are asking us for work, we are doing some work, we have some money that is flowing in. ఇది కూడా eventually you will start seeing that there are funds that will flow into your account. Your students will give testimonials, new students will come. మార్కెట్ అదే పెద్దదైపోతుంది కదా. లైఫ్లో ఏనికైనా పేషెన్స్ ఉండాలి. ఇంకోటి ఏమంటే ఈ ఏజ్లో మన కంఫర్ట్లో మనం ఏం చేయగలము, మనకి ఏది సుఖం అవుతుంది అని అదే చేసుకుంటే చాలా బాగుంటుంది. సో జస్ట్ పర్సూయింగ్ మై ప్యాషన్. త్వరలోనే మేము పర్పుల్ ప్రిజం ద్వారా హై స్కూల్కి బయాలజీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికైనా హిందీ క్లాసులో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ప్లీజ్ డూ జాయిన్ అవర్ ఆన్లైన్ క్లాసెస్. పర్పుల్ ప్రిజం దాని పేరు. Life really starts at 50
మీరు ప్యాషన్ పర్సూ చేసుకోవడానికి ఏజ్తో సంబంధం లేదు. ఎట్ ఎనీ ఏజ్ యూ కెన్ డూ వాట్ యూ విష్ టు డూ. అండ్ ఈ పర్పుల్ ప్రిజమ్ ఐడియాకి మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లేదు. ఇట్స్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ యువర్ ప్యాషన్ దట్ కెన్ బిల్డ్ ఎ స్మాల్ ఎంటర్ప్రైజ్ కాల్డ్ పర్పుల్ ప్రిజమ్స్. వాట్ డూ యూ థింక్? At 50, life becomes more and more interesting if you want to pursue it in your experience. Age of 50, I am pursuing my dream because dreams do not retire at 50, it restarts.